బీఆర్‌కే ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, మన భారతీయులందరికీ, మన తెలుగు వాళ్ళందరికి కూడా గోల్డ్ అంటే అదేదో ఒక ఆభరణం గాదు. రేపు పిల్లల భవిష్యత్తుకే కానీ, వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం, మన ఫ్యామిలీ అవసరాల కోసం ఒక భద్రత. సో, అలాంటి టైంలో ఏందంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన అంశము, డిస్కస్ చేసే అంశము. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే రీసెంట్‌గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధమైతే ప్రకటించాయో, ఆ యుద్ధం వల్ల భయాలేవైతే ఉన్నాయో, ఇలాంటి టైంలో ఏంటంటే బంగారం అనేది ఎప్పుడు కూడా సేఫ్ హేవెన్ లాగా అందరూ ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో లాస్ట్ కొన్ని రోజులుగా బంగారం పరిస్థితి ఏంటి? మార్కెట్‌లో ఎలా పెరుగుతా ఉంది? ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. ఈ టైంలో బంగారం పెళ్లి కోసం కొనాలంటే కొనొచ్చా? ఇంకా కొన్ని రోజులు ఆగచ్చా? లేదు, నాకు లాంగ్ టర్మ్‌కి నేను బంగారంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక 5 ఇయర్స్ టు 10 ఇయర్స్‌లో మా బాబు, పాపో పెళ్ళికి డబ్బులు అప్పటికి బంగారం అవసరము. అప్పటి కోసం ఇప్పటి నుంచే కొనుక్కొని పెట్టుకోవచ్చా? లేకపోతే ఇంకైనా బంగారం పడిపోవచ్చా? అనే క్వెషన్స్ చాలామందికుంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇవే క్వెషన్స్ అన్నిటికి కూడా రీసెంట్‌గా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్న సిల్వర్ పైన ఉంటుంది. సో, దాన్ని కూడా ఇవే క్వెషన్స్ అన్నీ అప్లై అవుతాయి. లేదంటే చాలామందికి సిల్వర్ ఏంటంటే ఒక స్పెక్యులేషన్ యాసెట్‌గా డబ్బులు అప్పులు తెచ్చి మరీ పెట్టారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొనొచ్చా? సిల్వర్ ముందుకెళ్తుందా? అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ నేనేమంటారు యుద్ధం వాతావరణం వల్ల టెంపరరీగా బంగారం మాత్రం లాస్ట్ వీకెండ్ శనివారం యుద్ధం జరిగింది. సోమవారము, మంగళవారం కొంచెం సిల్వర్ కానీ, గోల్డ్ కానీ 2 కూడా పెరిగాయి. బట్ ఎస్పెషల్లీ నిన్న మాత్రం కొంచెం యుద్ధానికి అంటే ట్రంప్ వచ్చేసి కొన్ని ఏవైతే అనౌన్స్ చేశాడో యుద్ధం ఎక్కువ రోజులు అనౌన్స్ కాకపోవచ్చు, కంటిన్యూ కాకపోవచ్చు. అండ్ మార్కెట్స్ ఏవైతే భయపడ్డాయో ఈక్విటీ మార్కెట్స్ మీరు చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్ కూడా 25,500, 25,600 లెవెల్స్ నుంచి 24,600 లెవెల్ దాకా పడిపోయింది. అటు సెన్సెక్స్ కూడా 80,000 కిందికెళ్ళిపోయి 79,100 దాకా ఎళ్ళిపోయింది నిన్నటి వరకి. బట్ నిన్న కొంచెం ఇచ్చిన భరోసా కానీ, రియాలిటీ చెక్ చూసుకున్నా కూడా ఈ యుద్ధం ఇరాన్ అంత స్ట్రాంగ్‌గా లేదు అని భయం పోయాక మార్కెట్స్ ఇవాళ అన్నీ కూడా నిన్న ఈవినింగ్ యూఎస్ మార్కెట్‌లు కానియండి, అండ్ ఇవాళ పొద్దున ఓపెన్ ఏషియన్ మార్కెట్సే కానియండి, ఇండియన్ మార్కెట్స్ కూడా ఈక్విటీ మార్కెట్స్ అన్నీ బాగా రికవర్ అయ్యాయి. కాబట్టి బంగారం ఇవాళ కొంచెం తక్కువగా ఉంది. సిల్వర్ కూడా కొంచెం తగ్గిందనమాట. ఆ లెక్కన ఇదేదో ఒక్కరోజు తగ్గింది కదా అని బంగారం ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ 1,60,000, 1,50,000కి వెళ్ళిపోతుందనేది మాత్రం అంత తొందరగా జరగకపోవచ్చు. ఎందుకంటే యుద్ధ వాతావరణం అనేది వెరీ డైనమిక్, వోలటైల్ సిట్యుయేషన్. ఏ రోజు ఏదైనా జరగొచ్చు. సడెన్‌గా ఇరాన్ వేసిన ఏదైనా పెద్ద మిసైల్ ఎళ్లి ఏదైనా కీ ఇన్‌స్టాలేషన్‌కి జరిగితే ఎస్కలేట్ అవ్వచ్చు. ఆర్ వేరే కంట్రీస్ మీద కూడా వేస్తా ఉన్నారు. సో, ఏవైనా జరిగితే మాత్రం యుద్ధం మొత్తం ఆగిపోయేంత వరకు ఒక ఒప్పందం లాంటిది ఏదైనా కుదుర్చుకునేంత వరకు మాత్రం బంగారం అనేది ఇంకా సేఫ్ యాసెట్‌గానే ఉంటుంది. సో, ఎవరికైతే ఆహ్, ఇప్పుడు తొందరగా ఈ మంత్‌లో కావాలి అనుకుంటే మాత్రం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పడిపోయిన 1%, 2% కన్నా అప్స్ అండ్ డౌన్స్ కన్నా ఎక్కువగా ఉండయి. మనం చూస్తున్నాం లాస్ట్ జు జనవరి 31 ఆ టైంలో పీక్ ఎళ్ళింది. ఆ తర్వాత పడుతూ మళ్ళీ పెరుగుతూ అప్స్ అండ్ డౌన్స్ వోలటైల్‌గా బంగారం పరిస్థితి ఉంది. బట్ ఎంత వచ్చినా 160 కన్నా అయితే పెద్దగా దిగట్లేదు. ఆ రేంజ్‌లోనే ఉండింది. ఇప్పుడు కొత్త సపోర్ట్ ప్రాబబ్లీ 1,65,000 ఆ రేంజ్‌లో మనం చూసుకుంటే బంగారానికి సపోర్ట్ ఉంది. సో, ఇంకా ఇక్కడ నుంచి తగ్గడం అయితే ఉండదు. మీకు ఇమ్మీడియేట్‌గా అవసరాలుంటే మాత్రం కొనుక్కోవచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు, 150 రేంజ్‌లో ఇన్వెస్ట్ చేశారంటే హోల్డ్ చేయండి. ఎవరైనా పెద్ద పొజిషన్ అంటే పీక్ టైమ్‌లో 185, 195 కొన్నారన్నా కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ లాంగ్ టైమ్‌కైతే బంగారం పెట్టుకోవచ్చు ఇప్పటికైనా. ఆహ్, అందులో పెద్ద ఇబ్బందేముండదు. ఈ ర్యాలీ బ యుద్ధం తర్వాత వచ్చిన ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏందంటే నిన్న మొన్న పడిపోయింది మార్కెట్‌లు, ఈక్విటీ మార్కెట్‌లు ఇవాళ పెరిగాయి కాబట్టి బంగారం తగ్గిందంతే. బట్ సేఫ్ హెవెన్ యాసెట్ అనేది అందరూ ఇన్వెస్టర్స్ భయాలనేది ఇంకా పోలేదు. గల్ఫ్‌లో కూడా మీరు దుబాయ్‌లో గానీ, ఖతార్‌లో గానీ, అబుదాబిలో గానీ ఇండియన్స్ చాలామంది స్టక్ అయ్యి ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా భయాలతోటే ఉన్నారు. సో, ఆ లెక్కన చూసుకుంటే బంగారం అనేది చాలామంది సేఫ్ యాసెట్‌గా కొంటూనే ఉన్నారు. సో, అందుకోసం బంగారానికి లాంగ్ టర్మ్ కోసం గానీ, షార్ట్ టర్మ్ కోసం కానీ పెద్ద ఇబ్బందుండదు. యూ కెన్ బై. వేరాజ్ సిల్వర్ వచ్చేస్తే మాత్రం చూస్తే ఎవరైతే 3,500, 4 లక్షల రేంజ్‌లో కొన్నవాళ్ళు మాత్రం ఆ ప్రైస్ రావడానికి టైం పడుతుంది. అండ్ సిల్వర్
స్పెక్యులేటివ్ యాసెట్, కొంచెం ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఉండే యాసెట్, వోలటైల్ యాసెట్. దీనికి ప్రైస్ ఎలా ఎప్పుడు మారుతుందో తెలీదు. మనము రాత్రి పడుకొని పొద్దున లేచి చూసేవరకు 15-30% కూడా తగ్గిపోయిన టైమ్స్ ఉన్నాయి. సో, అందుకోసమే దీన్ని లాంగ్ టర్మ్ కోసం అయితే తప్ప షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ సిల్వర్‌లో అస్సలు చేయొద్దు. అప్పు తెచ్చి అస్సలు సిల్వర్ పెద్దగా కొనకండి. చాలామంది ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ పెట్టి సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు విన్నాను. అది మంచి పద్ధతి కాదు. సిల్వర్ ఈజ్ హైలీ వోలటైల్ యాసెట్. సో, లాంగ్ టర్మ్‌కైతే సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్‌కి అండ్ స్పెక్యులేషన్ కోసం మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. దెన్ కమింగ్ టు మీరు సిల్వర్‌ని గాని, గోల్డ్‌ని ఎలా స్టడీ చేయాలో చూసుకుంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫార్మ్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ అంత బాగా పర్ఫార్మ్ చేయవు జనరల్లీ. 2 కూడా ఒకేసారి కోరిలేషన్ ఉండదు. సో, అండ్ ఇంకొకటేంటంటే డాలర్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం మొత్తం పోయేంత వరకి, మొత్తం స్టేబుల్ అయ్యేంత వరకి ఇంకా 3-6 నెలలు పట్టొచ్చు. ఆ లెక్కన చూసుకుంటే గోల్డ్‌కి మాత్రం మంచి టైమే నడుస్తా ఉంది. ఇంకా కొన్ని రోజులు ముందుకు వెళ్తా ఉంది. సో, ఏదో గోల్డ్ మళ్ళీ 1,30,000 అయితే రాదు. 1,40,000 కూడా రాదు. ఎవరికైనా సరే లాంగ్ టర్మ్‌కి అయితే ఇప్పటికీ యాడ్ చేయొచ్చు. మీరు తక్కువ రేటుకి కొంటే ఉంచుకోండి. ఇంకా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత కావాలంటే మంచి ప్రైస్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వండి. సో, ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అప్డేట్. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.